ఆహా, అది యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. స్తోత్రం చెప్పచ్చుగా, స్తోత్రం చెప్పచ్చుగా. ఆత్మలో కపటము లేనివాడు, దేవుని చేత నిర్దోషి, నీతిమంతుడు అని ఎంచబడిన వాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీతిమంతునిగా మారుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వర్తమానం విన్న తర్వాత ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేనొక్కదాన్నే నీతిమంతురాలుగా కాదు, నేనొక్కనే నీతిమంతుడు కాదు, నా కుటుంబ సభ్యులందరము మీ దృష్టికి నీతిమంతులమై జీవించాలి ప్రభువా. హోలీ లైఫ్